హలో ఎవ్రీవన్. సో ఫైనలీ చాలా గ్యాప్ తర్వాత ఒక అదిరిపోయే సూపర్ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. వీరి ట్రైలర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లో చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మూవీ స్టోరీది కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినాయి. సో అవన్నీ ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికోసం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. Hey buddy, eyes up here. వెరిన్ ఫస్ట్ షాట్ ఐ థింక్ లూయిస్ అపార్ట్మెంట్ లో ఉన్నారు. వేర్ క్లార్క్ లూయిస్ ని తనకు కావాలంటే సూపర్ మ్యాన్ లాగా ఇంటర్వ్యూ ఇస్తానని చెప్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లూయిస్ అండ్ క్లార్క్ రిలేషన్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయిందని తెలుస్తుంది. బికాస్ అందుకే ఇక్కడ లూయిస్ కి తనే సూపర్ మ్యాన్ అని తెలుసు. దెన్ అక్కడ సూపర్ మ్యాన్ లెట్స్ డూ క్రాంకిట్ అన్నాడు. సో 90s లో క్రాంకిట్ అనే ఒక ఫేమస్ రిపోర్టర్ ఉన్నాడు. సో ఇక్కడ తన రెఫరెన్స్ తీసుకున్నాడు. ఇక్కడ ఇంకో రెఫరెన్స్ సేమ్ ఇలాంటి ఇంటర్వ్యూయే 1978 లో రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ మూవీలో చూపించారు. వేర్ లూయిస్ లేని సూపర్ మ్యాన్ ని ఇంటర్వ్యూ తీసుకుంటది. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తన క్లార్క్ లాగా మాట్లాడుతున్నప్పుడు వేరే వాయిస్ ఉంది. ఎప్పుడైతే సూపర్ మ్యాన్ లాగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడో అక్కడ వాయిస్ మళ్ళీ చేంజ్ అయిపోయింది. సో ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ చూసేప్పుడు మూవీని ఇంట్రెస్టింగ్ గా మారుస్తాయి. సో ఇంటర్వ్యూ ఫన్నీగానే స్టార్ట్ అయినా ఎల్లే కొందికి చాలా సీరియస్ గా అయిపోయింది. బికాస్ అక్కడ ఉన్నది లూయిస్ లేన్. షీఈస్ అ వెరీ గుడ్ జర్నలిస్ట్. సో అందుకే తను చాలా రియల్ అండ్ హార్డ్ క్వశ్చన్స్ అడిగింది. సో వీళ్ళ కన్వర్సేషన్ తో మనకేం తెలిసిందంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఏదో గొడవ జరుగుతుంది. అండ్ ఆ కంట్రీ పేరు ఈ మూవీ కోసం వాళ్ళు బరావ్ అనేదో పెట్టారు. సో అక్కడ ఆర్మీ ఆల్మోస్ట్ కామన్ పీపుల్ ని చంపేసేది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా వచ్చిన టీజర్ ట్రైలర్ లో అక్కడున్న చిన్నపిల్లోడే ఆ ఫ్లాగ్ ను పట్టుకుని సూపర్ మ్యాన్ ని తలుచుకున్నాడు. సో ఈ ట్రైలర్ ప్రకారం అతను అనుకున్నట్టే అక్కడికి సూపర్ మ్యాన్ వచ్చి ఆ గొడవను ఆపేశాడు. సో తను చేసిన మంచి పైన రియల్ వరల్డ్ గా చూపించారు కాబట్టి గవర్నమెంట్ ఇంటర్ఫేస్ అంటే అసలు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎలా అసలు వేరే కంట్రీలోకి ఎంటర్ అయ్యాడు అండ్ వాళ్ళకి హెల్ప్ చేశాడని చెప్పి అక్కడ గవర్నమెంట్ అడుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ ఇక్కడ లూయిస్ తను అడుగుతుంది. దానికి రిప్లై గా సూపర్ మ్యాన్ అంటున్నాడు నేను వెళ్ళకపోయి ఉంటే కామన్ పీపుల్ చనిపోతారని. సో యాక్చువల్లీ కామిక్స్ లో కూడా ఇలా చాలా సార్లు జరిగింది. వేరే గవర్నమెంట్ వద్దంటున్నా గానీ సూపర్ మ్యాన్ ఏది కరెక్టో అదే చేస్తాడు. వేరే తను ఇలాగే చాలా వార్స్ ఆపుతాడు అండ్ చాలా మందిని కాపాడుతాడు. అండ్ అలా జరిగిన ప్రతిసారి గవర్నమెంట్ తన మీద యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో యాక్చువల్లీ యాక్షన్ ఏదో ఈ మూవీలో కూడా జరుగుతుంది అండ్ దాని గురించి నెక్స్ట్ మాట్లాడతాను. సో వీళ్ళిద్దరు కన్వర్సేషన్ మధ్యలో మనకు కొన్ని గ్లిమ్స్ చూపించారు. వెరీ ఫస్ట్ వన్ పబ్లిక్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ సూపర్ మ్యాన్. ఎందుకు అది కూడా తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ మీరు కూడా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ టీజర్ ట్రైలర్ అప్పుడు ఆ క్యాన్ తగలంగానే సూపర్ మ్యాన్ బ్లింక్ చేస్తాడు. సో సూపర్ మ్యాన్ అయ్యుండి ఎలా బ్లింక్ చేస్తున్నాడు అని చెప్పి ఇంటర్నెట్ లో చాలా గోల్ అయింది. సో అందుకే మీరు ఇక్కడ ట్రైలర్ లో చూస్తే ఆ షాట్ ని చేంజ్ చేశారు. నెక్స్ట్ షాట్ లో మనం పెంటగాన్ ది ఏరియల్ వ్యూ చూడొచ్చు. అండ్ అక్కడ మనకు తెలిసింది రెడ్ ఫ్లాగ్ సీనియర్ ఈజ్ నౌ మిలిటరీ కమాండర్ అని. సో యాక్చువల్లీ వాళ్ళ కొడుకైన జూనియర్ రెడ్ ఫ్లాగ్ ని మనం పీస్ మేకర్ లో చనిపోదా చూడొచ్చు. వేరే పీస్ మేకరే తను చంపేశాడు. అండ్ ఈ సీనియర్ ప్రీవియస్ గా క్రీచర్ కమాండర్స్ లో చూపించారు. వేరే ఆ సిరీస్ లో లాస్ట్ లో పెద్ద రచ్చైపోయి తనకి ఎక్కువ పవర్స్ ఇస్తారు. దెన్ నెక్స్ట్ షాట్ లో వీ కెన్ సీ ఇంజనీర్ ను అల్ట్రా మ్యాన్ ఇద్దరు సూపర్ మ్యాన్ ని పట్టుకున్నారు. వేరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీన్ లో ఎనకమ స్ట్రీట్ పేరు వేడ్ అని రాసుంది. ఇది వచ్చేసి సూపర్ మ్యాన్ ఫేమస్ కామిక్స్ అయిన బర్త్ రైట్ అండ్ కింగ్డమ్ కమ్ రాసిన వేడ్ అనే ఆథర్ రెఫరెన్స్. సో ఇక్కడ సూపర్ మ్యాన్ అరెస్ట్ అయ్యే విషయం లెక్స్ ఈజ్ ఎంజాయింగ్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1 minute ట్రైలర్ కంప్లీట్ అయింది. సో ట్రైలర్ లో జరిగిన తర్వాత షాట్స్ ని కూడా ప్యాక్ చేస్తే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సూపర్ మ్యాన్ బీన్ సూపర్ మ్యాన్ మంచి పనులు చేయాలనుకుంటాడు. సో అందుకే తను ఏది ఆలోచించకుండా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కాపాడాడు. కానీ ఇక్కడ గవర్నమెంట్ తను చేసిన పని తప్పని చెప్తుంది. అండ్ పైగా తను కాపాడిన కంట్రీ నుంచే ఎవరో ఒక అతను వచ్చి సూపర్ మ్యాన్ అటాక్ చేస్తున్నాడు. సో మరి తను గొడవ ఆపినా కానీ ఎందుకు వచ్చి అటాక్ చేస్తున్నాడో వి డోంట్ నో. కానీ స్టిల్ తను వచ్చి సూపర్ మ్యాన్ తో చాలా ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఆ తర్వాత ఒక పెద్ద మాన్స్టర్ సూపర్ మ్యాన్ ఫైట్ జరిగింది. వేరే సూపర్ మ్యాన్ ఆ మాన్స్టర్ ఇచ్చే ప్రాసెస్ లో ఆ సిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశాడు. సో ఇక్కడ ఈ మాన్స్టర్ ను సూట్ వేసుకున్న అతను ఇద్దరు ఒకేసారి వచ్చి అటాక్ చేస్తున్నారు అనేది వి డోంట్ నో. కానీ స్టిల్ వాళ్ళిద్దరిలో ఎవరితోనూ ఫైట్ చేస్తా సూపర్ మ్యాన్ ఆ సిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. కానీ అలాగే ఇంకోవైపు అక్కడ ఉన్న వాళ్ళని కూడా కాపాడుతున్నాడు. సో అలా డిస్ట్రాయ్ చేయడం మూలన పబ్లిక్ అఫెండ్ అయినా కానీ స్టిల్ ఇంకా చాలా మంది తనకు సపోర్ట్ చేస్తున్నారు. వేరే ఫైట్ లో తను కింద పడంగానే ఇంకొక అతను వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. కానీ అసలు సూపర్ మ్యాన్ హెల్ప్ చేయడం ఏంటని మీరు అనొచ్చు. బట్ స్టిల్ ఇలాంటి విషయాలే సూపర్ మ్యాన్ గ్రౌండెడ్ గాను హ్యూమన్స్ కనెక్టెడ్ గా ఫీల్ అయ్యేట్టు చేస్తాయి. సో కామన్ పీపుల్ సూపర్ హీరోస్ హెల్ప్ చేయడం అనేది ఇట్స్ ఐకానిక్ ట్రోప్. కామిక్స్ లో కూడా చాలా సార్లు దీన్ని యూజ్ చేశారు. సో ఆ విషయాన్ని జేమ్స్ గన్ ఇక్కడ చాలా బాగా చూపించాడు. సో ఇక్కడ అదంతా జరగటం మూలన గవర్నమెంట్ తను పట్టుకోవాలనుకుంటుంది. అండ్ ఈ మొత్తం టాపిక్ నెక్స్ట్ లెవెల్ కి లెక్స్ లూథర్ తీసుకెళ్తాడు. బికాస్ ఫస్ట్ నుంచి లెక్స్ లూథర్ హేట్ సూపర్ మ్యాన్. అంటే మెయిన్లీ తనకి సూపర్ మ్యాన్ అందరూ ఎలా చూస్తున్నారో అటెన్షన్ కావాలి. ఇక్కడ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్. వేర్ లెక్స్ లూథర్ నార్మల్ హ్యూమన్ అయితే తన గాడ్ లాగా మారాలనుకుంటున్నాడు. అండ్ సూపర్ మ్యాన్ గాడ్ అయితే తన అందరిలో కలిసిపోయేట్టు నార్మల్ హ్యూమన్ లాగా ఉండాలనుకుంటాడు. సో మోస్ట్లీ మనకు మూవీలో ఇదే కాన్ఫ్లిక్ట్ ని ఎక్సలెంట్ గా చూపిస్తారు అనుకుంటున్నా. వేర్ కంటిన్యూస్లీ లెక్స్ లూథర్ సూపర్ మ్యాన్ కింద పడడానికి ట్రై చేస్తున్నాడు. వేర్ బ్యాక్గ్రౌండ్ లో లెక్స్ చెప్తున్నాడు దట్ సూపర్ మ్యాన్ ఒక మనిషి కాదు తన ఒక ఏలియన్ అని. అండ్ అసలు తనకెందుకు అటెన్షన్ ఇస్తున్నారని తను చెప్తున్నాడు. సో ఐ థింక్ ఇక్కడ కైజు ఫైట్ అయ్యాక నెక్స్ట్ సూట్ వేసుకుని వచ్చి ఫైట్ చేసేది లెక్స్ లూథరే అని. బికాస్ కామిక్స్ లో కూడా లెక్స్ దగ్గర ఇలాంటి ఆర్మరే ఉంటది. సో మేబీ తను ఫైట్ చేయొచ్చు ఆర్ ఇంకెవరినైనా పంపించుంటాడు. సో దట్ ఇంకా డ్యామేజ్ జరిగిద్ది అండ్ మొత్తం కలిపి సూపర్ మ్యాన్ ని బ్యాడ్ చేయొచ్చు అని.
సో పబ్లిక్ ఎంత గొడవ చేస్తుంది కాబట్టి మేబీ సూపర్ మ్యాన్ సొంతంగా సరెండర్ అయి ఉంటాడు. వీరు తన్ను పట్టుకోవడానికి ఇక్కడ ఇంజనీర్ అను అల్ట్రామ్యాన్ వచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లెక్స్ అక్కడ గవర్నమెంట్ కి హెల్ప్ చేస్తున్నాడు. బికాస్ ఈ ఇంజనీర్ ఆర్ అల్ట్రామ్యాన్ ఇద్దరు లెక్స్ కోసం వర్క్ చేస్తున్నారు. అండ్ ఆ సూపర్ హీరోస్ తాను సూపర్ మ్యాన్ పట్టుకోవడానికి గవర్నమెంట్ కి ఇచ్చాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్యారెక్టర్స్. వీరు కమింగ్ టు ఇంజనీర్ తన దగ్గర నానో టెక్నాలజీ ఉంది. సో దాంతో తాను ఏది తలుచుకుంటే అలాంటి వెపన్స్ ఆర్ అవన్నీ క్రియేట్ చేయగలదు. సో బేసిక్లీ తన బాడీ మొత్తం కూడా ఒక వెపన్ లాగా కూడా మారగలదు. వీరు కామిక్స్ లో యాంజెలినా స్పైసీ అని ఒక సైంటిస్ట్ బాగా రీసెర్చ్ చేసి ఈ నానో టెక్నాలజీని కనిపెట్టింది. వీరు తన టెక్నాలజీని తన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. సో తన బాడీలో ఉన్న చాలా పార్ట్స్ అను బ్లడ్ ఇవన్నీ నానో టెక్నాలజీతో రీప్లేస్ అవుతాయి. అండ్ లేటర్ ఆన్ తనే ది అథారిటీ అనే గ్రూప్ స్టార్ట్ చేస్తుంది. సో అథారిటీ గ్రూప్ కొంచెం గ్రే షేడ్ ఉన్న సూపర్ హీరోస్. ఇన్ఫాక్ట్ న్యూ డిసి యూనివర్స్ లో సూపర్ మ్యాన్ తర్వాత వాళ్ళదే మూవీ వస్తుందని జేమ్స్ గాన్ అనౌన్స్ చేశాడు. సో ఇక్కడ మనం అదే ఇంజనీర్ ను చూడొచ్చు. అండ్ తన పక్కన ఉన్న అల్ట్రామ్యాన్ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్యారెక్టర్. వేర్ యాక్చువల్లీ కామిక్స్ లో అల్ట్రామ్యాన్ అనే క్యారెక్టర్ ఈజ్ ఈవిల్ సూపర్ మ్యాన్ ఫ్రమ్ ఆల్టర్నేట్ డైమెన్షన్. వేర్ తన కంప్లీట్లీ సూపర్ మ్యాన్ కి ఆపోజిట్. లైక్ క్రిప్టోనియన్ మూలాన సూపర్ మ్యాన్ పవర్స్ పోతే తనకు పవర్స్ పెరుగుతాయి. కానీ ఇక్కడ మూవీలో మోస్ట్లీ లెక్స్ లూథర్ సూపర్ మ్యాన్ క్లోన్ లాగా అల్ట్రామ్యాన్ ని తయారు చేసి ఉంటాడు. సో మరి తను ఎందుకు ఆ బ్లాక్ కాస్ట్యూమ్ వేసుకున్నాడంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది. దట్ సూపర్ మ్యాన్ కి సన్ తో పవర్స్ వస్తే మేబీ తనకు సన్ మూలాన పవర్స్ అనేవి తగ్గిపోతాయి అనుకుంటా. సో అందుకే తన కాస్ట్యూమ్ వేసుకుని ఉన్నాడు. ఇన్ఫాక్ట్ తన ఆల్టర్నేట్ వర్షన్ కాబట్టి సూపర్ మ్యాన్ అంత గట్టిగా రోడ్ లోకి తోసాడు. సో ఐ థింక్ మూవీలో ఇది ఒక ట్విస్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ లెక్స్ లూథర్ వాళ్ళిద్దరిని యూజ్ చేసి సూపర్ మ్యాన్ ని చాలా దారుణంగా హింసిస్తున్నాడు. లైక్ మేబీ ఐ థింక్ ఇక్కడ సూపర్ మ్యాన్ ఉండు. సో అప్పుడే వాళ్ళందరూ కలిసి సూపర్ మ్యాన్ ఇల్లు అయిన సాల్ట్యూడ్ కు వెళ్లి అక్కడ అటాక్ చేస్తున్నారు. అది ఆపడానికి క్రిప్టో కూడా చాలా కష్టపడుతుంది. వాళ్ళని ఆపడానికి క్రిప్టో కూడా చాలా ట్రై చేస్తుంది. పైగా వాళ్ళు అక్కడున్న సూపర్ మ్యాన్ రోబోట్స్ ని కూడా చంపేస్తున్నారు. సో సూపర్ మ్యాన్ ఎంత మంచోడో మనకి ఇక్కడ చూపిస్తారు. లైక్ తను ఓన్లీ హ్యూమన్స్ తోనే కాదు రోబోట్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. మరి ఐ థింక్ ఈ సీన్ మొత్తం అయిపోయాకే తర్వాత సూపర్ మ్యాన్ వస్తాడు. వీడు తన చిన్నప్పటి నుంచి చూసుకున్న రోబోట్ చచ్చిపోయింది కాబట్టి సూపర్ మ్యాన్ చాలా బాధపడతాడు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే అసలు ఇంటి గురించి లెక్స్ లూథర్కి ఎలా తెలిసింది? ఒకవేళ తెలిసినా గానీ తన ఇంటికి రావడానికి రీజన్ ఏంటో వీ హావ్ టు సీ. మేబీ ఇక్కడ క్రిప్టోనియన్ టెక్నాలజీ కోసం తను ఇక్కడ వచ్చి ఉండొచ్చు. అండ్ అదే మనం ఈ సీన్ లో చూస్తున్నాము. వేరే తన లోపల ఉన్న ఒక మిషన్ ని యాక్సెస్ చేస్తున్నాడు. और ఇలా కూడా అయ్యి ఉండొచ్చు దట్ ఇక్కడికి వచ్చాక తనకి సూపర్ మ్యాన్ వీక్నెస్ ఏంటో తెలిసిద్ది. దట్ సూపర్ మ్యాన్ వీక్నెస్ వచ్చేసి క్రిప్టోనైట్ అని. బికాస్ తర్వాత సీక్వెన్స్ చూస్తుంటే వాళ్ళు సూపర్ మ్యాన్ ని పట్టుకుంటారు. ఆ తర్వాత తన్ని ఒక కేజ్ స్ట్రక్చర్ లో పెట్టి తను బాగా కొడుతున్నారు. సో అసలు సూపర్ మ్యాన్ ఎవరైనా ఇలా ఎలా చేయగలరంటే అక్కడ ఉన్న మెటామార్ఫ్ మూలాన. సో మెటామార్ఫ్ గురించి ఆల్రెడీ నా టీజర్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో చెప్పాను. మరి మూవీలో మనం స్టాగ్ ఇండస్ట్రీస్ ని చూడబోతున్నాము. మేబీ ఇక్కడ స్టాగ్ ఇండస్ట్రీస్ తయారు చేసిన సూపర్ హీరో టీమ్ ని గవర్నమెంట్ యూజ్ చేస్తున్నారు. వేరే ఆ టీమ్ లో మిగతా వాళ్ళు ఉన్నారు. లైక్ మిస్టర్ టెరిఫిక్, గ్రీన్ లాంతర్, హాక్ గర్ల్ అండ్ ఐ థింక్ సూపర్ మ్యాన్ కూడా వీళ్ళ టీమ్ కి చెందినవాడే అనుకుంటా. బికాస్ బయట పబ్లిక్ తను తిడుతున్నప్పుడు తన స్టాగ్ ఇండస్ట్రీస్ లోపలిగా వస్తాడు. సో యాక్చువల్లీ స్టాగ్ ఇండస్ట్రీస్ ఓనరే ఇక్కడ ఈ మెటామార్ఫ్ ని అలా మార్చేశాడు. అంటే ఇక్కడ మెటామార్ఫ్ హ్యూమన్ గా ఉన్నప్పుడు వాళ్ళ కూతుర్ని ప్రేమిస్తాడు. సో అందుకే ఒక ఎక్స్పెరిమెంట్ లో తను ఇలా మెటామార్ఫ్ గా మార్చేస్తాడు. వేరే ఇక్కడ మెటామార్ఫ్ పవర్స్ వచ్చేసి తన బాడీతో తాను డిఫరెంట్ ఎలిమెంట్స్ ని ఫార్మ్ చేయగలడు. సో ఇక్కడ సూపర్ మ్యాన్ వీక్నెస్ క్రిప్టోనైట్ అని తెలుసుకున్నాక మేబీ తను యూస్ చేసి ఈ క్రిప్టోనైట్ ని తయారు చేపించారు. సో అందుకే అక్కడ మెటామార్ఫ్ కూర్చుని ఉంటే తన దగ్గర గ్రీన్ కలర్ గా గ్లో అవుతుంది. సో అందుకే సూపర్ మ్యాన్ ఇక్కడ ఏం చేయలేకపోతున్నాడు. బట్ స్టిల్ ఇక్కడ ఏదో జరగటం మూలాన మేబీ సూపర్ మ్యాన్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. వేరే అక్కడ తను ఒక పెద్ద పంచ్ ఇచ్చి అక్కడ నుంచి తప్పించుకుని మేబీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనుకుంటా. వేరే అక్కడ వాళ్ళ పేరెంట్స్ తను చూసుకుంటున్నారు. సో కమింగ్ టు పేరెంట్స్, ఈ మూవీలో వాళ్ళ పేరెంట్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండిద్ది అనుకుంటా. ఇన్ఫాక్ట్ జేమ్స్ గన్ క్లియర్ గా చెప్పాడు దట్ సూపర్ మ్యాన్ ఫాదర్ క్యారెక్టర్ ని వాళ్ళ ఫాదర్ ట్రిబ్యూట్ లాగా రాశాడు. ఇన్ఫాక్ట్ ఈ మూవీ కూడా జేమ్స్ గన్ ఫాదర్ బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది. వేరే నెక్స్ట్ షాట్ లో మనం వాళ్ళ ఫాదర్ సూపర్ మ్యాన్ తో మాట్లాడుతూ చూడొచ్చు. సో ఐ థింక్ ఈసారి జేమ్స్ గన్ ఈ బాండింగ్ ని ఎక్సలెంట్ గా చూపిస్తాడు. ఇన్ఫాక్ట్ తన ప్రీవియస్ మూవీస్ లో కూడా ఈ ఫాదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు. సో ఈసారి తనే చెప్పాడు బాగా రాశానని. సో మరి చూడాలి ఈ బాండింగ్ ని ఇంకే లెవెల్ తీసుకెళ్లాడని. నెక్స్ట్ షాట్ లో వీ కెన్ సీ ఇన్సూరెన్స్ సూపర్ మ్యాన్ ని చూడడానికి లూయిస్ లేన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చిందని. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ షాట్ వేర్ వాళ్ళ మదర్ తనకు బూట్స్ తెస్తానని చెప్తుంది. సో యాక్చువల్లీ కామిక్స్ లో సూపర్ మ్యాన్ కాస్ట్యూమ్ మొత్తం వాళ్ళ మదరే తయారు చేసింది. సో మేబీ మనకి ఇక్కడ ఇదే రెఫరెన్స్ ఇచ్చారు. దెన్ ఈ షాట్ లో మనం మిస్టర్ టెరిఫిక్, హాక్ గర్ల్ అండ్ అలాగే గ్రీన్ లాంతర్న్ వీళ్ళ ముగ్గురిని చూడొచ్చు. సో వీళ్ళందరి గురించి కూడా ఆల్రెడీ టీజర్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మోస్ట్లీ ఇక్కడ వీళ్ళ ముగ్గురు మంచి పనులు చేసినా గానీ గవర్నమెంట్ ఏది చెప్పిద్దో అదే చేస్తారు అనుకుంటా. అంటే గవర్నమెంట్ బౌండరీస్ లో ఉండే వాళ్ళు మంచి పనులు చేయడానికి ట్రై చేస్తారు అనుకుంటా. అండ్ అదే వాళ్ళు సూపర్ మ్యాన్ కూడా చేయమంటే బట్ సూపర్ మ్యాన్ అలా చేయడు. సో వీళ్ళకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ షాట్స్ మన తర్వాత సీన్ లో చూడొచ్చు. గ్రీన్ లాంతర్న్ తన పవర్స్ యూజ్ చేసి ఆర్మీని ఊరికేలా పక్కకి జరిపేశాడు. అండ్ ఈ షాట్ లో మిస్టర్ టెరిఫిక్ ని అటాక్ చేస్తా చూడొచ్చు. తనతో పాటు అక్కడ లూయిస్ లేన్ కూడా వచ్చింది. సో మేబీ మిస్టర్ టెరిఫిక్ ఇక్కడ ఏదో వార్క్ వస్తే దాన్ని రిపోర్ట్ చేయడానికి లూయిస్ లేన్ కూడా తనతో పాటు కలిసి వచ్చి ఉండిద్ది. సో ఆఫ్టర్ దిస్ ఈ షాట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ షాట్. సో యాక్చువల్లీ ప్రీవియస్ టీజర్ ట్రైలర్ లో సూపర్ మ్యాన్ ఎవరు కొట్టగలరని చెప్పి మనం అందరం క్వశ్చన్ చేశాము. సో ఆన్సర్ ఏంటో మనకు ఇప్పుడు తెలిసింది. మరి సూపర్ మ్యాన్ అక్కడ ఇంజనీర్
అల్ట్రామ్యాన్ ఇద్దరితో ఫైట్ చేస్తున్నాడు. వేరే అక్కడ ఇంజనీర్ ఇసిన ఒక బ్లేడ్ తో సూపర్ మ్యాన్ హెయిర్ కట్ అయింది. సో యాక్చువల్లీ కామిక్స్ ప్రకారం సూపర్ మ్యాన్ హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్. ఇన్ఫాక్ట్ తను అందుకే షేవింగ్ లేజర్స్ తో చేస్తాడు. కానీ ఇక్కడ బ్లేడ్ మూలాన జుట్టు కట్ అయినట్టు చూపించారు. సో మేబీ ఇక్కడ ఇంజనీర్ కూడా చాలా పవర్ఫుల్ ఇలా చూపించారు అనుకుంటా. నెక్స్ట్ షాట్ లో ఇక్కడ మొత్తం మధ్యలో నుంచి పగిలిపోతుంది. సో మేబీ ఇదంతా కూడా మెటామార్ఫై చేస్తున్నాడు. లైక్ మేబీ లాస్ట్ లో తను సూపర్ మ్యాన్ తో ఫైట్ చేస్తా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అక్కడ అదంతా చేస్తున్నాడు అనుకుంటా. ఇన్ఫాక్ట్ తర్వాత సీన్ లో మనం సూపర్ మ్యాన్ ని అండర్ గ్రౌండ్ వెళ్లి ఫైట్ చేస్తూ కూడా చూడొచ్చు. ఇక్కడ మేబీ మిస్టర్ టెరిఫిక్ అను లూయిస్ లేన్ ఇద్దరు ఆ ప్లేస్ కి వెళ్ళుంటారు. సో మేబీ షార్ట్ లో అక్కడ నుంచి సూపర్ మ్యాన్ తప్పించుకున్నాడు అనే విషయం లెక్స్ లూథర్ కి తెలిసింది. సో అందుకే తాను చాలా కోపంగా ఉన్నాడు. అండ్ ఇక్కడ కైజీతో ఫైట్ చేస్తున్న సీన్ మీరు కనుక చూస్తే ఇక్కడ చాలా ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయి. లైక్ వెనకమాల న్యూస్ లో అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయని చెప్తున్నారు. ఇంకోవైపు మీరు కనుక ఇక్కడ చూస్తే బిగ్ బెల్లీ బర్గర్ అనే ఒక బిల్ బోర్డ్ చూడొచ్చు. సో యాక్చువల్లీ కామిక్స్ లో ఈ కంపెనీ వచ్చేసి లెక్స్ లూథర్ ది. సో దీని బట్టి యూ కెన్ అండర్స్టాండ్ లెక్స్ లూథర్ అక్కడ ఎంత ప్రామినెంట్ క్యారెక్టర్ అని. లైక్ ఆ సిటీలో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్ని తనయ్యే. లైక్ గవర్నమెంట్ వాడే వెపన్స్ దగ్గర నుంచి అందరూ యూస్ చేసే వెపన్స్ దాకా అన్ని తన కంట్రోల్లో ఉన్నాయి. సో అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి లెక్స్ లూథర్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. ఈ సీన్ మీరు కనుక క్లియర్ గా చూస్తుంటే ఇక్కడ మేబీ సూపర్ మ్యాన్ లెక్స్ లూథర్ ని కలవడానికి వెళ్ళాడు. వేరే అక్కడ గొడవ సూపర్ మ్యాన్ అక్కడ నుంచి ఆ టేబుల్ ఇసిరి కొట్టాడు. అండ్ అతను లెక్స్ లూథర్ దగ్గరికి వెళ్ళి నుంచున్నా కానీ లెక్స్ లూథర్ కొంచెం కూడా భయపడతలేదు. బికాస్ డెఫినెట్లీ తనకు తెలుసు సూపర్ మ్యాన్ ఎవరిని ఊరికే కొట్టడని. సో ఇక్కడ సన్తో హీల్ అయ్యే సీన్ ఏదైతే ఉందో దీనికి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ ఇందాక మెటామార్ఫ్ క్రిప్టోనైట్ మూలన ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ఇది కాదు, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఐ థింక్ స్టేడియం లో చాలా దారుణమైన ఫైట్ అయ్యాక ఫైనలీ తను అక్కడ వచ్చి కింద పడి ఉంటాడు. క్రిప్టో తన్ని మళ్ళీ బేసిక్ తీసుకెళ్తే అక్కడున్న రోబోట్స్ తను హీల్ చేశారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ తను తిరిగి వచ్చి ఒక పెద్ద ఫైట్ జరిగిద్ది అనుకుంటా. వేరే తను అల్ట్రామ్యాన్ తో ఫైట్ చేయొచ్చు. ఆర్ మేబీ ఇక్కడ మెటామార్ఫ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అయిపోయాడు కాబట్టి తనతో ఫైట్ చేస్తాడు అనుకుంటా. అండ్ దెన్ కమ్స్ ది లాస్ట్ షాట్ వేర్ సూపర్ మ్యాన్ పైకి ఎగరంగానే అందరూ తను వీడియో తీస్తున్నారు. కానీ సడన్ గా పైన జరగటం మూలన మళ్ళీ తను కింద పడిపోయాడు. సో ఎక్కడైనా సూపర్ మ్యాన్ అనగానే చాలా హీరోయిక్ షాట్స్ చూపిస్తారు. కానీ ఇక్కడ జేమ్స్ గన్ కావాలని ఇలాంటి షాట్స్ చూపిస్తున్నాడు. సో దట్ ఆడియన్స్ ని ముందు నుంచి డిఫరెంట్ గా ప్రిపేర్ చేస్తున్నారు. బికాస్ ఈ ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి ఆల్రెడీ చాలా గొడవ స్టార్ట్ అయిపోయింది. దట్ సూపర్ మ్యాన్ ఇలా వీక్ గా చూపిస్తున్నారని. అండ్ పైగా వాళ్ళందరూ అంటున్నారు ప్రీవియస్ గా జాక్ స్నైడర్ సూపర్ మ్యాన్ చాలా కరెక్ట్ గా చూపించాడని. సో వాళ్ళందరికి నేను చెప్పేది ఏంటంటే దట్స్ కంప్లీటెడ్. అంటే ఆ స్టైల్ ని మనం ఎంజాయ్ చేసాం. వి ఆల్ లైక్ హెన్రీ క్యావెల్. బట్ స్టిల్ ఆ స్టైల్ అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని వదిలేస్తే బెటర్. అండ్ ఇప్పుడు ఈ డిఫరెంట్ టేక్ ని ఎంజాయ్ చేయండి. ఇన్ఫాక్ట్ అసలు కామిక్స్ లో సూపర్ మ్యాన్ ఎప్పుడు ఇలాగే చిల్ గా కూల్ గా ఉంటాడు. వేరే తను మిగతా విషయాలు లైక్ గవర్నమెంట్ ఇవన్నీ పట్టించుకోకుండా జస్ట్ మనుషులకు హెల్ప్ చేయటమే తన మెయిన్ గోల్ పెట్టుకుంటాడు. అండ్ అసలు తన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే తన డిఫరెంట్ ప్లానెట్ నుంచి వచ్చాడు కాబట్టి హీఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ హ్యూమన్స్ కంటే తను చాలా డిఫరెంట్. బట్ స్టిల్ సూపర్ మ్యాన్ ఎప్పుడు మనుషుల్లో కలిసిపోవడం ట్రై చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఈస్ మోర్ హ్యూమన్ దెన్ హ్యూమన్స్. అంటే తను మిగతా వాళ్ళ బాధ ఇదన్నీ అర్థం చేసుకుంటాడు. అందుకే వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేయాలని ట్రై చేస్తాడు. అండ్ ఐ థింక్ జేమ్స్ గన్ ఈసారి సూపర్ మ్యాన్ అలాగే చూపిస్తున్నాడు. ప్రీవియస్ గా జాక్ స్నైడర్ సూపర్ మ్యాన్ యాజ్ గాడ్ లాగానే చూపించాడు. లైక్ తను ఎప్పుడు వచ్చిన సినిమాటోగ్రఫీ చాలా డిఫరెంట్ గా ఉంటది అండ్ తను అలాగే ట్రీట్ చేశాడు కూడా. లైక్ అసలు తను ఎవరు ఓడించలేరు, హీస్ అబౌవ్ ఆల్ అని. వేరే హెన్రీ క్యావెల్ పర్ఫార్మెన్స్ తో ఆ మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడు. సో అందుకే నాకు అది ఇష్టమే. బట్ స్టిల్ ఈ జేమ్స్ గన్ స్టైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బికాస్ డైరెక్ట్ కామిక్ ప్యానల్స్ ని మూవీ లాగా తీసినట్టు అనిపిస్తుంది. సో అందుకే చెప్తున్నా దాన్ని ఎంజాయ్ చేసినట్టే దీన్ని కూడా ఎంజాయ్ చేయండి. సో ఇంకా విషయం పక్కన పెట్టేస్తే లాస్ట్ లో మనకు ఇంకో మంచి షాట్ చూపిస్తారు. ఇక్కడ లూయిస్ తనతో అంటుంది దట్ నీ దగ్గర కుక్కుందా అని. సో అలా ఒక మంచి హోల్సమ్ షాట్ తో ఈ ట్రైలర్ ని ఎండ్ చేశారు. మరి సూపర్ మ్యాన్ పడుకుని ఉంటే తన మీద క్రిప్టో కూర్చుంది. లైక్ తన కాలేజ్ లో పార్టిసిపేట్ చేసిన టీమ్ పోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్ ఇదే సూపర్ మ్యాన్ ట్రైలర్ బ్రేక్ డౌన్. సో నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. మరి మీ సంగతి ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే నేనేదైనా డీటెయిల్ మిస్ అయ్యి ఉంటే అది కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.